కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, వందే భారత్లో ఇంకొక మేజర్ పాయింట్ అయితే ఉంది. మనకి ఈ సీట్స్లో ఏంటంటే, ఈ సీట్ మీద అయితే మీకు చూస్తున్నారు కదా, ఈ సీట్ మీద 25, 26, 27 ఉంది కదా, ఇవైతే యాక్చువల్గా సీట్ నెంబర్స్. అంతవరకు జనాలకైతే తెలుసు. సో ఇక్కడైతే మనకి డాట్ సింబల్ అయితే మనకు కనిపిస్తుంది. ఇదేంటంటే బ్లైండ్ పీపుల్ ఇన్ కేస్ ఎవరైనా ట్రైన్ అయితే ఎక్కితే ఆ ఎక్కినప్పుడు వాళ్ళకి లిపి అనేది ఉంటుంది. సో బ్లైండ్ పీపుల్ ఐడెంటిఫై చేయడానికి లిపి అనేది ఉంటుంది. ఆ లిపియే మనకి వందే భారత్ ట్రైన్లో ఇక్కడైతే ప్లేస్ చేశారు. ఇది పెట్టడం వల్ల ఏంటంటే బ్లైండ్ పీపుల్ కూడా వాళ్ళ కోడ్ లాంగ్వేజ్ని బట్టి వాళ్ళ సీట్ నెంబర్ ఏంటో దీన్ని ప్రెస్ చేసి తెలుసుకోవచ్చు. వందే భారత్లో ఇదొక ఎక్సలెంట్ ఫ్యూచర్గా చెప్పొచ్చు. వందే భారత్ ట్రైన్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనకి ఆటోమేటెడ్ క్లోజ్డ్ డోర్స్ అయితే ఉంటాయి. సో అలాగే మనకైతే ఇక్కడ సీసీ కెమెరా అయితే ఉంటుంది. సో మనకి మ్యాక్సిమం ట్రైన్ అంతా ఎక్కడైనా సరే సీసీ కెమెరాస్ అయితే కవర్ అయిపోతుంది. సో వందే భారత్లో ఎక్కడైనా సరే సీసీ కెమెరాస్తో అడుగడుగున నిఘా అయితే ఉంటుంది. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆటోమేటిక్ క్లోజ్డ్ డోర్స్ కాబట్టి స్టేషన్ వచ్చినప్పుడే డోర్స్ అయితే ఓపెన్ అవుతాయి, తర్వాత వెంటనే క్లోజ్ అయిపోతాయి. కాబట్టి చాలామంది ప్రయాణికులకి ఈ విషయం అయితే తెలియదు. తీసేశాక మనకి ఈ ఫుడ్ మెనూ అయితే టోటల్గా నార్త్ ఇండియన్ ఫుడ్ మెనూ. మనం చూసుకుంటే ఇందులో చపాతీ, అలాగే పికిల్, సో ఇటుపక్క వడియాలు, ఇది బెండకాయ ఫ్రై, ఆంధ్రుల ఆరాధ్య దైవం గుత్తి వంకాయ కర్రీ, ఫ్రైడ్ రైస్, అలాగే పప్పు, పన్నీరు. సో పన్నీర్లో కన్నీరు నాకుంది, ఎందుకంటే ఒక పన్నీర్ కూడా రాలేదు. దీంతోపాటు స్పెషల్గా ఒక కర్డ్, అలాగే ఐస్ క్రీమ్ స్వీట్ ఇచ్చినట్టున్నారు.